తాను తమకు తీరని నష్టం మిగిల్చిందంటూ అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. నోటి దగ్గరికి వచ్చిన కూడు నేలపాలైందని నిరసన తెలుపుతున్నారు. తడిచి ముద్దైన పంట పొలాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఖరీఫ్ కాలంలో వర్షాలు లేక విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లోని రైతాంగాలు విలవిలలాడాయి. నారులు కూడా నాటే సమయంలో కూడా నీరు లేక నానా తంటాలు పడ్డారు. అయితే కాస్తో కోస్తో కొన్ని ప్రాంతాల్లో పండించినటువంటి పంటను తుఫాను నిలువున ముంచేసింది. రైతులను తూట్లుగా పొడిచింది. విజయనగరం జిల్లాలోని సుమారుగా అన్ని మండలాల్లో కూడా వరి రైతులకు ఉరి అనేటటువంటి ధోరణిగానే ఈ తుఫాను వ్యవహరించిందని చెప్పక తప్పదు. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, కోసినటువంటి పంట అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఇది ఇలా ఈ వరి చేను ఇంకా ఎందుకు కూడా పనికి రాకుండా పోయింది అంటే ఇది పూర్తి స్థాయిలో కుళ్ళిపోవడం జరుగుతుంది. కుళ్ళిపోయినటువంటి వరి చేను అసలు ఆ ధాన్యం ఎందుకు పనికి వస్తాయో, తడిచిన ధాన్యం ముక్కలుగా అయిపోతుంది, బియ్యం జరగదు. అలాగే బియ్యం కోసం అనుకుంటే అది నూకలుగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల్లోని, అదేవిధంగా పార్వతీపురం జిల్లాలోని పలు మండలాల్లోని ఉండేటటువంటి వరి రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇంటిళ్లపాది కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకోసం అంటే కొంతమంది దెబ్బలు వరి చేను దెబ్బలుగా పెట్టినప్పటికీ కూడా అది కూడా పూర్తి స్థాయిలో తడిచిపోవడం జరిగింది. వరి ఎప్పుడు కూడా దీనికి పత్తికాయ పదును అంటారు రైతులు, చాలా పదును మీద ఉండాలి. వరి పంటకి ఎంత నీరు అవసరమో పంట దశకు వచ్చిన తర్వాత నీరు అంత అనవసరంగా ఉండాలి. దీనికి అంత ఆరుదలలోనే ఉండాలి. ఏమాత్రం తడిచినా ఆ పంటంతా కూడా నేలపాలవుతుంది. నోటి దగ్గరకు వచ్చినటువంటి కూడు నేలపాలు అయ్యేటటువంటి ధోరణిగానే మారుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ పంటంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి వారి కష్టసుఖాలు ఏంటో తెలుసుకుందాం. ఇది మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇంత మదుపులు పెట్టారు కదా. ఇది ఎక్కువ మదుపులు పెట్టాం కానీ ఇప్పుడు అంత చేతికి వచ్చిన పంట పోయిందంటే ఇప్పుడు మాకు ఎవరి దిక్కు, మాకు ఎవరి పరిస్థితి ఏటి? మా పిల్ల జల్లతో అప్పుడు పనులు పాట్లు మానేసుకొని ఈ పంటను పెట్టాం. ఈరోజు మాకు చేతికి వచ్చిన పంట అనవసరంగా పోయింది. ఇది ఎందుకు పనికి వచ్చిన పంట? మేము సంవత్సరం కూడా దీని మీద ఆధారపడి మా పిల్ల జల్లతో శుభ్రంగా సంవత్సరం కూడా తిందామనేసి పెట్టుకున్న పంట ఇప్పుడు మాకు మదుపులు పోయాయి. ఈరోజు మాకు తిన్నాను తిండి లేదు. ఈరోజు ఈ పరిస్థితి ఇలాగ వచ్చింది. మా ఇటుకాసని వెళ్ళాలి, ఎలాగైనా బతకాలి, ఎలాగైనా ఉండాలి అని మా ఉన్న పరిస్థితుల ప్రకారంగా మేము ఎలాగనేసి ఆలోచించే చవలేక బతకలేక ఉండలేక మేము ఎన్నో పాటలు పడి మీ పిల్ల జలతో ఏడ్చుకొని ఉన్నాం. మాకు ఏడుసిన వేడుపులే తప్ప మాకు ఏడ్చినవి ఎవరు ఆలకించే ప్రదేశం లేరు, ఆలకించే బాధలు లేరు. కానీ మేము ఇప్పుడు ఉన్న పలంగాన పిల్లజాలతో మందు తాగాలో తెలియదు, పురుగుల మందు తాగాలో తెలియదు. అప్పులో వచ్చి అడుగుతారు. ఈ పళ్ళు పాట్లు మానుకొని ఈ అమ్మని నమ్ముకొని పనులు పాట్లు మానుకొని నీళ్లు కట్టుకొని చేసుకొని ఉన్న ప్రదేశం ప్రకారంగా ఉన్నాం. ఉండి ఇప్పుడు చేతికి వచ్చిన పంట కూలోళ్ళకి కూలీలు అవే, కోసిన వాళ్ళకి అవే, మందులకి అవే, నీళ్ళకి అవే, నీరు కట్టే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మాకు కొంతమంది రైతులు ఉన్నాం, అందరికీ బోర్లు ఉండవు, అందరికీ నీరు భూములు ఉండవు, శిస్తులు కట్టాలి, ఇతరులకి పంట తీయాలి. ఎలాగా అన్నిటి ఆశ మీద రైతులు బతికారు. నోటి దగ్గరకు వచ్చినటువంటి అన్నం అంతా కూడా నేలపాలైందని ఇక్కడ ఉండేటటువంటి రైతులందరూ చాలా బాధతో తమ ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రభునగరం, పార్వతీపురం ఈ రెండు జిల్లాల్లోని పూర్తి స్థాయిలో నష్ట నివారణ తాలూకా నివేదికలు తెప్పించుకొని రైతులందరినీ ఆదుకోవాలని ఈ జిల్లాలో ఉండేటటువంటి రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి